60/60 నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలకు బాబు వెంకయ్య పాఠాలు, మాస్టర్ల అవతారం ఎత్తిన నాయకులు. పీసీసీ చీఫ్ ను మార్చే ఆలోచన లేదు, లీడర్లు పోయినా కాంగ్రెస్ కు నష్టం లేదన్న దిగ్విజయ్. ఏఎస్పీ మృతిపై వీడని అనుమానాలు, ప్రమాదంగానే భావిస్తున్న అధికారులు. స్టాక్ మార్కెట్ పై అంతర్జాతీయ ప్రభావం, 400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూపొందించిన భూసేకరణ చట్టంపై తమ నేతలకు అవగాహన కల్పిస్తోంది కాంగ్రెస్. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న ఆ పార్టీ నేత కొప్పుల రాజు భూసేకరణ చట్టం సోనియా రైతులకు ఇచ్చిన వరమని అన్నారు. టీఆర్ఎస్ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే కాంగ్రెస్ విజయం తథ్యమన్నారాయన. వర్క్ షాప్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేత హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నేతలు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఇప్పట్లో పీసీసీ చీఫ్ ను మార్చే ఆలోచన లేదన్నారు దిగ్విజయ్. गांव के कॉन्स्टिट्यूंसी के 16 गांव दूर में जा रहे हैं और उनको इसकी चिंता नहीं है, लेकिन कांग्रेस पार्टी के हमारे सभी नेता किसानों के साथ खड़े हुए हैं और आंदोलन प्रदर्शन करेंगे जब तक टीआरएस सरकार लैंड एक्विजिशन एक्ट 2013 के अंतर्गत लोगों को मुआवजा और सारी सुविधाएं नहीं देगा, कोई किसान वहां से अपना जमीन छोड़ने के लिए तैयार नहीं होगा। हम लोग उनकी लड़ाई लड़ेंगे. హైదరాబాద్ లో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో మాదాపూర్ లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు జరిపారు ఏసీబీ అధికారులు. 40 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మాదాపూర్ లో లగ్జరీ ఫ్లాట్, అలకాపురి, నల్లకుంటల్లో ఇళ్లు, హైదరాబాద్ శివార్లలో 9 ఎకరాల భూమి, భార్య పేరుతో పలు కంపెనీలు ఉన్నట్లుగా తెలిపింది ఏసీబీ. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఏసీబీ అధికారుల సోదాల్లో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి చెందిన విజయ్ కుమార్ ఇంట్లో ఇవాళ ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. ఆయన ఆస్తుల వివరాలు సుమారుగా 10 కోట్లకు పైగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంట్లో వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలను ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా సుమారు ఇతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా అది ఏసీబీ అధికారులు షాకు పోయారు. ఇతనికి నల్లకుంట, అల్కపురిలలో 2 ఇండ్లు ఉన్నాయి. అలాగే కావూరి హిల్స్, జూబ్లీ హిల్స్లలో 2 ఫ్లాట్లు ఉన్నాయి. వీటితో పాటుగా కావూరి హిల్స్లో మరొక పెంట్ హౌస్ కూడా ఉంది. వీటితో పాటు నగరంలో సుమారు 3 ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే 5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. హయత్ నగర్కు సంబంధించిన దాంట్లో పశుమాముల తర్వాత ఆదిబట్లలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించారు. వీటితో పాటుగా సుమారు 5.94 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 3.5 కిలోల బంగారము, 3 కిలోల వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా మరికొన్ని విలువైన వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కంపెనీ కూడా ఇతని పేరు మీద ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. మొత్తానికి ఏసీబీ అధికారులకు ఈ దాడుల్లో భారీ తిమింగలం చిక్కిందని చెప్పుకోవాలి. ఇతను ప్రధానంగా ఫ్యాక్టరీస్ సంబంధించిన అనుమతులు ఇతను ఇస్తూ ఉంటాడు. ఇతనికి సంబంధించి గత కొద్ది కాలంగా ఇతనిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు పక్కా సమాచారం అందుకున్న తర్వాత ఆదాయానికి మించి ఇతను ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారం కూడా అందుకోవడం జరిగింది. ఆ తర్వాత
అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంట్లో సిపియుకి సంబంధించిన వాటితో పాటు ఇతర డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేస్తున్నారు. పలు మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 10 కోట్లకు సంబంధించిన ఆస్తులను గుర్తించారు. ఇంకా ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. బ్యాంకు లాకర్స్తో పాటు ఇంకా బ్యాంక్ అకౌంట్లు కూడా తెరిస్తే మాత్రం ఇంకా ఆస్తుల వివరాలు పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి వరకు పోలీసులు అంటే ఏసీబీ అధికారులు తెలిసిన దీంట్లో సుమారు 10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇంకా బ్యాంకు లాకర్లు కనుక ఓపెన్ చేస్తే ఇంకా ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. కెమెరామెన్ యాదయ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. నిన్న 3 చోట్ల స్నాచింగ్లకు పాల్పడిన దొంగలు ఇవాళ ఉదయాన్నే దోపిడీలకు తెరలేపారు. 2 చోట్ల మహిళ మెడల్లో గొలుసులు తెంచుకుపోయారు చోరులు. సికింద్రాబాద్ తుకారాం గేట్ ప్రాంతంలో ఓ షాప్ లో ఉన్న మహిళ మెడలోంచి చైన్ తెంపుకుని పారిపోయారు దుండగులు. అలాగే మహంకాళి టెంపుల్ దగ్గర మరో చైన్ స్నాచింగ్ జరిగింది. నిన్న కూడా ఈ 2 ప్రాంతాల్లోనే చైన్ స్నాచింగ్ జరిగింది. అలాగే నిన్న కర్మాన్ ఘాట్ ప్రాంతంలో హరిత అనే మహిళ మెడలో నుంచి చైన్ తెంచుకుపోయారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. బీకేగూడలో యువతికి మత్తుమందిచ్చి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు హాస్టల్ యజమాని. స్పృహ రావడంతో తప్పించుకున్న యువతి పిఎస్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ యజమాని అరవింద్ ను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలోని దుర్గానగర్ లో నివాసం ఉంటున్న అర్చన ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ అమ్మాయి బైక్ పై కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పాడేరు అడిషనల్ ఎస్పీ శశికుమార్ మృతిపై విచారణ జరుగుతోందన్నారు విశాఖ ఎస్పీ. ప్రస్తుతానికి మిస్ ఫైర్ గా భావిస్తున్నామని పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. తమిళనాడులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశామని, వాళ్లు వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అన్నారు. కరీంనగర్ జిల్లాను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, హైదరాబాద్ ప్లేస్ లో కరీంనగర్ జిల్లాను స్మార్ట్ సిటీగా చేయాలని సీఎం దాన్ని ఎందుకు ఎంచుకున్నారు? రీజన్ ఏమైనా ఉందా? మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ స్థానంలో స్మార్ట్ సిటీగా కరీంనగర్ ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గతంలో హైదరాబాద్ వద్దు, కరీంనగర్ ని లేదంటే గ్రేటర్ వరంగల్ ని చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. అయితే కరీంనగర్ కి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విజ్ఞప్తి పైన ఇవాళ కేంద్రానికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అధికారులు అధికారికమైనటువంటి ప్రకటన రిలీజ్ చేశారు. స్మార్ట్ సిటీ జాబితాలో ఇప్పటి వరకు హైదరాబాద్ పక్కకు పెట్టి కరీంనగర్ కు స్థానంలో కల్పించారు. గతంలో హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ మెట్రో సిటీస్ లో చేర్చాలని చెప్పి హైదరాబాద్ స్థానం బదులు చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపైన హైదరాబాద్ బదులు కరీంనగర్ ని ఎంపిక చేయాలని చెప్పి ప్రధాని గతంలో వెంకయ్యనాయుడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానికి అనుగుణంగా ఈ రోజు కరీంనగర్ కు స్థానం కల్పిస్తూ మొత్తంగా కేసీఆర్ ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. కరీంనగర్ ప్రజలకు ఇది ఒక గొప్ప వరంగా చెప్పొచ్చు. స్మార్ట్ సిటీ జాబితాలో ప్రస్తుతం ఉన్నటువంటి లిస్ట్ లో కరీంనగర్ ని కూడా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని నిర్ణయం. వెంకయ్యనాయుడు కార్యాలయం కూడా దీనిపైన ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో బాధితులందరూ సమావేశమయ్యారు. తమకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్నారు బాధితులు. ఇప్పటికే విజయవాడతో పాటు వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం స్పందించడం లేదని వాపోతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏమయ్యాయని, సిఐడి వారిని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. ఈ ధర్నాలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకకు చెందిన బాధితులు, ఏజెంట్లు పాల్గొన్నారు.
ప్రభుత్వం కస్టమర్ల లిస్ట్ ఆన్లైన్లో ప్రభుత్వం సోదరులందరినీ ఖబర్దారి నెలకోసారి తెలంగాణ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. బంగాళాఖాతంలో రేపు ఏర్పడనున్న ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది క్రమంగా మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు అధికారులు. దీని ప్రభావంతో రేపటి నుంచి 3 రోజుల పాటు కోస్తాతో పాటు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఆవర్తనం ప్రభావంతో రేపటి నుంచి పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతోంది వాతావరణ శాఖ. దీంతో ఒంగోలు పరిసర ప్రాంతాలకు పరిమితమైన నైరుతి రుతుపవనాలు కోస్తాతో పాటు తెలంగాణలోనూ విస్తరిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. బుధవారం ఒక్కరోజే పలుచోట్ల సాధారణానికి మించి 4 నుంచి 5 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా ఏపీ తెలంగాణలో దాదాపు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. తీర ప్రాంతాల్లో సముద్రం నుంచి వచ్చే చల్లటి గాలులను పశ్చిమ దిశ నుంచి వస్తున్న వేడి గాలులు అడ్డుకోవడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు భూమి నుంచి కూడా గాలులు సముద్రం మీదకు వెళుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు ఊహించిన దానికంటే ఎక్కువ నమోదవుతున్నాయంటున్నారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మళ్లీ చేరుకుంటాయని చెబుతున్నారు. తక్కువ ధరకు వస్తువులంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడం, నమ్మి డబ్బు చెల్లించిన వారికి రాళ్లు, సబ్బు బిళ్లలు పార్సిల్లో పంపి మోసం చేయడం లాంటి కేసులు చాలానే చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆన్లైన్లో వ్యాపారం చేసే ప్రముఖ సంస్థ అమెజాన్కే 2 యువకులు టోకరా వేశారు. తనదైన పంథాలు దాదాపు 2 నెలలుగా 5 లక్షల రూపాయలకు పైగా స్వాహా చేశారు. ఈ మోసగాళ్ల వ్యవహారంపై సమాచారాన్ని అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఆ సంస్థకు చెందిన ఉద్యోగి ఉన్నారని, వీరి నుంచి 6 ఖరీదైన యాపిల్ ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. PSLV C-34 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ నెల 20న శ్రీహరికోటలో ఈ ప్రయోగం నిర్వహించాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేసింది ఇస్రో. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ మరోసారి రణరంగంగా మారిపోయింది. అరుపులు కేకలతో దద్దరిల్లింది. కొత్త పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకించడంతో పాటు ప్రమోషన్లలో రిజర్వేషన్ల విధానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వెల్లోకి దూసుకొచ్చిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. बोलिए आएगा जवाब। ఓర్లాండో నరమేధంపై FBI విచారణ ముమ్మరమైంది. మతీన్ ఎందుకు హంతకుడిగా మారాడనే దానిపై అధికారులు దృష్టి సారించారు. అతను వ్యక్తిగత ద్వేషంతోనే దాడి చేశాడా లేక ఐసిస్ తో సంబంధాలున్నాయా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. మతీన్ భార్య నూర్ సల్మాన్ ను FBI ప్రశ్నించింది. మతీన్ జిహాదీ దాడి చేయాలనుకున్నట్లు తనతో చెప్పాడని నూర్ వెల్లడించింది. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది తనకు తెలియదని చెప్పింది. ఆమెపై అభియోగాలు నమోదు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దాడి జరుగుతుందని తెలిసినా సమాచారం అందించినందుకు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఓర్లాండో మృతులకు ప్రపంచ వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాధినేతలు మృతులకు నివాళులర్పించారు.
వెల్కమ్ బ్యాక్. కార్మిక వర్గ సంస్కరణలను నిరసిస్తూ ప్యారిస్ లో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. 80,000 మంది కార్మికులు రోడ్డుపై భారీ ధర్నా నిర్వహించారు. అసలే దేశంలో యూరో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ప్యారిస్ కు ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో టూరిస్టులు తరలి వస్తున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆందోళన చేయడం ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అందరిపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. పొగ బాంబులు విసిరారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాలస్తీనా గాజా స్ట్రిప్ లో యునిసెఫ్ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. ఇక్కడి భూమి మొత్తం కలుషితమైంది. చుక్క మంచినీరు లభించడం గగనమైంది. అసలే యుద్ధాలతో అల్లాడిపోతున్న జనాలకు నీటి లభ్యత తీవ్ర సమస్యగా మారుతోంది. గాజా స్ట్రిప్ లో భూమిని పరిశీలించిన అధికారులు అక్కడి భూగర్భ జలాల్లో లవణాలు అధికంగా ఉన్నట్లు తేల్చారు. వీటిని తాగితే చిన్నారులు, పెద్దలు జబ్బుల బారిన పడటం ఖాయం. దీంతో పెద్ద వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసింది యునిసెఫ్. ఇది ప్రస్తుతం గాజా స్ట్రిప్ కు మొత్తానికి మంచినీటిని సరఫరా చేయనుంది. కోస్టారికాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రెవెంట్ జోన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. రెవెంట్ జోన్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు సెంట్రల్ అమెరికాలోని అతిపెద్దది. ప్రస్తుతం 4 టర్బైన్స్ లో 3 పనిచేస్తున్నాయి. ఒక్కో టర్బైన్ దగ్గర 73 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 4వ టర్బైన్ పనులు కొనసాగుతున్నాయి. ఆగస్టులో దీని పనులు కూడా పూర్తవుతాయి. పోలెండ్ లో బంగారం వేట కొనసాగుతోంది. దేశంలోని దక్షిణ ప్రాంతంలో ప్రవహించే కజవా నదిలో బంగారం కుప్పలు తెప్పలుగా దొరికేది. రాజుల కాలంలో ఈ నదిలో బంగారం పోసేవారు. అదే బంగారాన్ని సామాన్యులు వెతికి సొంతం చేసుకునేవాళ్లు. రాను రాను ట్రెజర్ హంటర్స్, టూరిస్టులు ఇదే పని చేయడం ప్రారంభించారు. బంగారం కోసం నదిని మొత్తం జల్లెడ పట్టేవాళ్లు. అదృష్టం ఉన్న వాళ్లకు ఇక్కడ పెద్ద నిధులే దొరికేవి. ఇప్పటికీ ఎక్కడో చోట బంగారం దొరుకుతోంది. దీన్ని గమనించిన కొందరు ఇప్పటికీ ఇక్కడ బంగారం వేట కొనసాగిస్తున్నారు. Legend has it that prospectors collected up to 50 kilograms. మెక్సికో పురాతత్వ శాస్త్రవేత్తలు అరుదైన వస్తువులను వెలికితీశారు. 18వ శతాబ్దానికి చెందిన జీసస్ క్రైస్ట్ విగ్రహాన్ని వెలికితీశారు. అందులో కొన్ని కీలక పత్రాలు వెలుగు చూశాయి. అందులో ఏముందో వాళ్లు వెల్లడించకపోయినా క్రైస్తవులకు సంబంధించిన అద్భుతమైన విషయాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అందులో ఏముందోనని ఆసక్తి జనాల్లో ఏర్పడిపోయింది. ప్రస్తుతానికి యేసుక్రీస్తు విగ్రహానికి మరమ్మతులు జరుగుతున్నాయి. దొరికిన డాక్యుమెంట్ల విషయం త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు. స్విట్జర్లాండ్ లోని ఆర్ట్ బజర్ ఎగ్జిబిషన్ సెంటర్ ప్రారంభమైంది. 80 నగరాలకు చెందిన 4,000 మంది ఆర్టిస్టులు వేసిన చిత్రాలు 286 గ్యాలరీల్లో కొలువుదీరాయి. ఈ పెయింటింగ్స్ ను చూసేందుకు భారీగా జనాలు తరలి వస్తున్నారు. ఆర్ట్ బజెల్ అంతర్జాతీయ ఆర్ట్ ఫెయిర్ కు ఆతిథ్యమిస్తోంది. ఇక్కడ చిత్రాలను చూడొచ్చు, కొనొచ్చు, అమ్ముకోవచ్చు.
కామెరూన్ దేశంలో సినిమా థియేటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఇంతకు ముందున్న థియేటర్స్ అన్ని వివిధ కారణాలతో మూతపడ్డాయి. ఇప్పుడు ఫ్రాన్స్ ఈ దేశంలో థియేటర్లను నిర్మించేందుకు ముందుకొచ్చింది. 100 సీట్ల సామర్థ్యం ఉన్న థియేటర్ను ఆ దేశ రాజధాని నగరం యావుండీలో నిర్మించింది. మరికొన్ని థియేటర్స్ కూడా నిర్మించేందుకు సిద్దమవుతోంది. సినిమా ప్రదర్శనలే కాకుండా మ్యూజిక్ కాన్సర్ట్లను, కామెడీ షోలను ఇక్కడ ప్రదర్శించే వీలు ఏర్పాటు చేశారు. ఈ థియేటర్ ప్రారంభోత్సవానికి ఆ దేశ ప్రధాని ఫిలోమన్ యంగ్ కూడా హాజరయ్యారు. స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో 400 పాయింట్లకు పైగా పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లతో పాటు మారుతి, టాటా మోటార్స్ షేర్ల విలువ పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో ఉంటే నిఫ్టీ 100 పాయింట్ల నష్టంలో ఉంది. మరోవైపు వెండి, బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై $600 పెరగ్గా వెండి ధర కిలోకు దాదాపు $700 పెరిగింది. టీమిండియా కొత్త కోచ్ గా అనిల్ కుంబ్లే పేరు ఖాయమైపోయింది. మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్లను కాదని లెజెండరీ స్పిన్నర్ కే కీలక బాధ్యతలు అప్పగించబోతోంది బీసీసీఐ. దీనిపై ఇప్పటికే కుంబ్లేకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దూకుడు క్యారెక్టరే రవిశాస్త్రికి కోచ్ పోస్ట్ ను దూరం చేసింది. కోచ్ గా అనుభవం లేకపోయినా లెజెండరీ ట్రాక్ రికార్డ్ కే పట్టం కట్టింది బీసీసీఐ. నూట 32 టెస్టులు, 271 వన్డేల అనుభవం ఉన్న అనిల్ కుంబ్లేను టీమిండియా చీఫ్ కోచ్ గా ఎంపిక చేయబోతోంది బోర్డు. ఈ విషయమై ఇప్పటికే బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసింది. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. టీమిండియా కోచ్ పోస్ట్ కోసం దాదాపు 60 అప్లికేషన్లు వచ్చాయి. టీమిండియాకు కోచింగ్ ఇస్తామని విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపినా బీసీసీఐ మాత్రం స్వదేశీ కోచ్ వైపే మగ్గు చూపింది. అయితే రవిశాస్త్రి, సందీప్ పాటిల్, వెంకటేష్ ప్రసాద్ లాంటి వాళ్లు కోచ్ పోస్టుకు పోటీ పట్టడంతో రేసు ఆసక్తిగా మారింది. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.